వైఎస్ రాజశేఖర రెడ్డి రాష్ట్రాన్ని పాలించినట్లుగా ఇంకెవరూ పాలించలేరని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. రైతులకు అండగా నిలబడిన నేత రాజశేఖర రెడ్డిని అన్నారు. వలసలు తగ్గించుకోవడం కోసం తెచ్చిన పథకమే ఉపాధి హామీ పథకమని, గత 11 సంవత్సరాలు బీజేపీ ప్రభుత్వంలో ఉపాధి హామీ పథకం ఘోరంగా తయారైందని విమర్శించారు. చట్టం ప్రకారం ఉపాధి హామీ పథకంలో 100 రోజులు పని ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ కూలీలను హింసించి పనికి వెళ్లకుండా చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన ఈ పథకాన్ని తీసివేసే ఆలోచనలో బీజేపీ ఉందంటూ మండిపడ్డారు షర్మిల. కాదు, ఏ పథకం చేసినా అద్భుతంగా చేసి చూపాడు రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజుల్లో పుట్టిన పథకమే ఈ ఉపాధి హామీ పని, కరువు పని. కేంద్రంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ పెద్ద మనసుతో ఆలోచన చేసి తెచ్చిన పథకమే కరువు పని, ఈ ఉపాధి హామీ పథకం. ఈ పథకం వచ్చిన తర్వాత ఎంతో మంది చిన్న పనైనా సరే వాళ్ళ గ్రామాలలో పనులు చేసుకున్నారు, వాళ్ళ గ్రామాలలో బిడ్డల్ని పోషించుకోగలిగారు, ఆ గ్రామాలలోనే బ్రతకగలిగారు. అంత బాగా నడిచింది ఉపాధి హామీ పని. కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల అధికారంలో ఉంది. ఆ తర్వాత 10 సంవత్సరాలు బాగానే నడిచింది ఉపాధి హామీ పని. తర్వాత వచ్చింది బీజేపీ ప్రభుత్వం. ఇప్పుడు గత 11 సంవత్సరాలుగా బీజేపీ పార్టీయే అధికారంలో ఉంది. ఇప్పుడు ఈ ఉపాధి హామీ పని, ఈ కరువు పని ఎంత ఘోరంగా తయారయ్యిందో నేను మీకు చెప్పనవసరం లేదు. అసలు ఎంతగా నీరు గార్చారంటే ఈ ఉపాధి హామీ పనిని అసలు చట్ట ప్రకారం 100 రోజులు పని కల్పించాలి. 100 రోజులు పని కల్పించాలి. అది కూడా గ్రామంలో ఎవరైనా వెళ్ళి మాకు పని కావాలి అని అడిగిన 15 రోజుల్లోనే పని కల్పించాలి. పని చేసిన 15 రోజుల్లోనే పేమెంట్ కూడా ఇవ్వాలి.